అనేది. ఓకే సార్, ఇప్పుడు ఇంట్రెస్ట్ల కోసం ప్రస్తావించారు కాబట్టి మనకి సెక్షన్ 24B కింద 2 లక్షల వరకు ఈ మనం ఇంట్రెస్ట్ల మీద కట్టే వడ్డీ మీద కొంత రాయితీ ఉంది. అది 5 lakhs వరకు పెంచొచ్చు అన్న ఒక డిస్కషన్ జరుగుతుంది. మీ అంచనా ఏంటి? ఒకవేళ పెంచడం అనేది బెనిఫిట్ అవుతుందా కాదా? డెఫినెట్ అవుతుందండి. ఇది కనుక కాలేదనుకోండి, అంటే 2 లక్షల రూపాయలకు అనేది మీరు అది అంటే ఈ రోజులలో కనుక తీసుకుంటే దాని పెద్ద ఇంపాక్ట్ ఉన్నది ఏం కాదండి అది కూడా. సో అందరి శాలరీస్ బ్రాకెట్స్ పెరిగిపోతున్నాయి అండ్ ట్యాక్స్ బ్రాకెట్లకి పెరిగిపోతున్నారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఆ బెనిఫిట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గిపోతుందండి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి, పిల్లల ఎడ్యుకేషన్ అది వెళ్ళిపోతుందండి. కాబట్టి ఆ బెనిఫిట్ అనేది మట్టుకు చాలా రోజుల నుంచి మా కంటిన్యూస్ డిమాండ్ అది. కానీ ఈసారన్నా కూడా దాంట్లోకి డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నాం. మోస్ట్లీ రావచ్చు అనుకుంటున్నాను. ఓకే కిరణ్ గారు, మీరు చాలా కమిటీల్లో కూడా ఉన్నారు, అలాగే ఇక్కడ క్రెడా వీటన్నిటిలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే మీరు ఒక పేపర్ ఏమైనా రెడీ చేసి ఏమైనా ఇచ్చారా? అంటే రియాలిటీ రంగం ఇది కోరుకుంటోంది అని స్పెసిఫిక్ గా మీరు ఇండస్ట్రీ వైపు నుంచి ఇలా చేస్తే బెస్ట్ రేట్స్ కి వినియోగదారులకి ఇల్లు ఇవ్వగలుగుతాము అన్న అలాంటి ఫార్ములా ఏమైనా ఉందా? డెఫినెట్ గా అండి. లాస్ట్ మంత్ కూడా మేము ఒకటి సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ కు. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఈ హౌసింగ్ స్కీమ్ లోకి రావడం అనేది కంటే కూడా కొన్ని జోనింగ్ కనుక జరిగితే ఈ పర్టికులర్ జోన్ ఈ సూటబుల్ ఫర్ దిస్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్, ఇక్కడున్న వాటిల్లో ఇలాంటి స్కీమ్లో ఇలాంటివి వచ్చే వాళ్లకు మేము ఈ బ్రాకెట్లో ఇస్తాము. మీరు ఎలా అయితే బిఓటీ ప్రాజెక్ట్స్ లాగా మిగతా వాటిలలో చేస్తున్నారు, దీనికి కూడా ఒక స్కీమ్ను మీరు డిఫైన్ చేయండి. చేయడం వల్ల బిల్డర్స్ను మీరు ఒక స్టేక్ హోల్డర్స్ లాగా, పార్ట్నర్స్ లాగా మీరు తీసుకోండి అనేది సజెషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే మీరు అంటిల్ అండ్ అన్లెస్ యూ గివ్ ఏ సబ్సిడీ ఇన్ రిజిస్ట్రేషన్స్ ఆల్సో. ఇప్పుడు మనకు 7.6% ఉందండి తెలంగాణలో. దట్ ఈస్ రెడిక్యులస్. అంటే పాపం బిల్డింగ్ కట్టుకునే కంటే కూడా ఆల్మోస్ట్ కట్టుకునే దాంట్లో ఒక 15%, 20% ఇంటీరియర్స్ అవుతుందండి ఈ రోజులలో. అది కూడా చాలా పెరిగిపోయినాయి దాన్ని కూడా. అండ్ జిఎస్టీ అండ్ రిజిస్ట్రేషన్స్ పెట్టుకుంటే మీరు బిల్డింగ్ కొనే దాంట్లో మీరు అంటే కన్స్ట్రక్షన్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా కూడా ఆల్మోస్ట్ 25 to 30% అయితే మినిమం ఇది లోడ్ అయిపోతుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా ఎంటర్ అవుతున్నాడు, అక్కడ లాస్ట్కి వచ్చే వరకు వాళ్లకు వీటన్నిటి దగ్గర స్ట్రక్ అయిపోయి 7.6% రిజిస్ట్రేషన్ ఫీజు, 5% జిఎస్టీ, 5% జిఎస్టీ, మీరు అన్నట్టుగా ఇంటీరియర్స్ ఒక గృహ ప్రవేశానికి 100 మందినైనా పిలుచుకుంటాము. అది ఒక 2-3 లక్షలు కాకుండా అదనంగా మనం ఫెసిలిటీస్ కు మళ్ళీ అవన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎమ్యూనిటీస్ కి ఇచ్చుకోవాలి. తర్వాత ఒక 1 year కార్పస్ అంటారు, గేటెడ్ కమ్యూనిటీ అవుతాయి. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక హ్యూజ్ అమౌంట్ ఒకటేసారి వచ్చి పడుతుంది. అంటే ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ లో చూసినండి, బిల్డర్ పర్స్పెక్టివ్ లో కూడా పాత రోజుల్లాగా లేదండి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇనిషియల్ గానే అన్ని అమౌంట్స్ అన్ని కూడా ముందే తీసుకున్నారు. ఇంపాక్ట్ ఫీజెస్ అని ఉంటాయి, ఇంపాక్ట్ ఫీజెస్ కానీ లేకపోతే మీరు గవర్నమెంట్ కట్టే ఫీజెస్ వీటన్నిటిని కూడా చాలా అంటే ఒక బిల్డింగ్ లో ఇంతకు ముందు వర్కింగ్ క్యాపిటల్ మనకు కన్స్ట్రక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకునేలాగా లేదండి ఈ రోజున. సో చాలా ఈవెన్ మీరు డెవలప్మెంట్ మీద ల్యాండ్ తీసుకొని మీరు ల్యాండ్ కాస్ట్ తగ్గించుకున్నా కూడా మీరు కన్స్ట్రక్షన్ కాస్ట్తో పాటు ఈ అడిషనల్గా గవర్నమెంట్ కట్టేటువంటి స్టాట్యూటరీ కాంప్లైన్సెస్లో ఉన్న వీటన్నిటిని మీట్ అవ్వాలంటే ఇట్ ఇస్ కాస్టింగ్ అస్ అ బాంబ్. చాలా చాలా హ్యూజ్ మనీ ఇక్కడ పడిపోతుంది ఇదంతా కూడా. సో దీన్ని ఎంతవరకు తగ్గిస్తే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు ద అఫోర్డబుల్ సెగ్మెంట్. ఎందుకంటే అఫోర్డబుల్లో మనకు మార్జిన్ తక్కువ ఉంటుందండి. మార్జిన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కొంచెం డిలే అయినా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐ కడుతున్నప్పుడు దాని నుంచి వచ్చేటువంటిది రేరా వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ బిల్డర్ మీద చాలా ఉంది. చాలా టైట్ మార్జిన్లలో ఇంకా వ్యాపారం తప్ప వృత్తి తప్ప తెలియదు వాళ్లకు ఆ దాంట్లోనే ఉంటారు. క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఉంటాయి, బిల్డింగ్ పర్మిషన్స్ లేట్ అవుతుంటాయి. ఇది ఎవరిని బ్లేమ్ చేయలేం, గవర్నమెంట్ బ్లేమ్ చేయలేం, ఏం లేదు. క్యాపిటల్ ఇంటెన్సివ్ తోటి కూడుకున్నది. బ్యాంక్స్ కూడా ఏంటంటే ప్రోరాడా బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర కనుక వాడికి మన సిఎంఎండ్ రిపోర్ట్స్ ప్రాపర్గా ఇవ్వకపోతే సో వాళ్ళు కూడా దాన్ని డిలే చేసి ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో